దర్శించి స్వామికి ఎదురుగా నుంచొని నమస్కరిస్తూ నాకు కూతురు పుడితే ఈ నా మేనల్లుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని మొక్కుకున్నాడు. కాశీయాత్ర ఫలితంగా కేశవయ్య దంపతులకి ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు అక్క లక్ష్మి. ఆమెను చాలా ప్రేమగా అల్లారుముద్దుగా పెంచారు ఆ దంపతులు. ఆమెకు చక్కగా అందంగా సుగుణాల రాశిగా పేరుంది. ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆమెకు యుక్త వయసు వచ్చాక ఆమెను తనకిచ్చి వివాహం చేయమని మేనల్లుడు గోవిందయ్య అడగగా, గోవిందుడు అంత అందంగా లేకపోవడం, గూనివాడవడం వలన ఇవ్వటం ఇష్టం లేక, నేను నీకు మాటిచ్చానని సాక్ష్యమేది అని అతనిని ఎదురు అడిగాడు కేశవయ్య. నారాయణుడి భక్తుడైన గోవిందుడు ఆ మాట విని బాధపడి, ఆ రోజు నారాయణుడే తనకి సాక్ష్యం ఉన్నాడని